మార్పులు అనివార్యమవుతాయి. ముఖ్యంగా రాజకీయాల్లో అవి ఎలా ఎప్పుడు వస్తాయన్నది చెప్పలేని పరిస్థితి. దేశ రాజధాని రాష్ట్రంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. కొన్ని నెలలుగా జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కష్టాలు తప్పలేదు. ఈలోపే ప్రతిపక్ష బీజేపీ పావులు కదుపుతుంది. ఆపదని ముందుగానే ఊహించిన కేజ్రీవాల్ వేగంగా స్పందించారు. సీఎం పదవికి రాజీనామా చేసి తన స్థానంలో ఆప్లో మరో కీలక నేత అతిశీ మర్లేనా సింగ్ను సీఎం చైర్లో కూర్చోబెట్టారు. ఇంతకీ ఈ మార్పు ఎందుకు జరిగింది? దీని ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు రాబోతుంది? అసలు హఠాత్తుగా సీఎం అయిన అతిశీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎదుర్కోగలరా? అతిశీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా బీజేపీ దాడిని మరింత తీవ్రతరం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్ సీఎం పదవి నుండి వైదొలగడం చీఫ్గా ప్రజాదరణ పొందే ప్రయత్నమని, ఈ మార్పు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ భవితవ్యాన్ని మార్చలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని, తాజాగా ఇచ్చిన బెయిల్ను వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే కేజ్రీవాల్పై కోర్టు విధించిన ఆంక్షలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇందులో అధికారిక విధులు నిర్వహించడం, సీఎం కార్యాలయానికి హాజరు కావడం, అవినీతికి సంబంధించిన విషయాలపై వ్యాఖ్యానించడం వంటి నిషేధాలు ఉన్నాయి. కాగా ముఖ్యమంత్రిగా పేరు తప్ప ఏమీ చేయలేని కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అతిశీ ఢిల్లీకి సీఎంగా ఎన్నుకోబడిన వెంటనే బీజేపీ అతిశీపై ఆరోపణలు మొదలుపెట్టారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతో పాటు ఆప్ రెబెల్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివార్ కూడా అతిశీపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీని ఎంపిక చెయ్యాలని ఆప్ నిర్ణయం తర్వాత స్వాతి మలివాల్ ఆ పార్టీని విమర్శించారు. 2001లో పార్లమెంటు దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరితీయొద్దంటూ అతిశీ తల్లిదండ్రులు కోరిన విషయాన్ని గుర్తుకు చేశారు. ఉగ్రవాది అఫ్జల్ గురు కోసం క్షమాభిక్ష పిటిషన్పై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్న అతిశీ తల్లిదండ్రులు సంతకం చేశారని అన్నారు. తీవ్రవాది అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన కుటుంబానికి చెందిన మహిళ ఢిల్లీ ముఖ్యమంత్రి కావడం బాధాకరమని స్వాతి మలివాల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. తీవ్రవాది అఫ్జల్ గురును కాపాడాలని అతిశీ తల్లిదండ్రులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు రాశారని తెలిపారు. అతిశీ డమ్మీ సీఎం అయినప్పటికీ ఈ సమస్య జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనను లేవనెత్తుతుందని మలివాల్ ఆరోపించారు. అయితే అతిశీ ఇలాంటి విమర్శలను తిప్పికొట్టగలదనే ధీమా ఆప్లో లేకపోలేదు. ఇప్పుడు ఎన్ని విమర్శలు, ఆరోపణల మధ్య ఢిల్లీ సీఎంగా అతిశీ నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి ఉంది. విమర్శలను దాటుకుంటూ ఈ కొత్త సీఎం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలి. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకునే పార్టీ అవకాశాలను కాపాడాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ పాలనా విధానాన్ని కూడా బలపరచగలగాలి. ఎందుకంటే ఆప్ ప్రజాకర్షక అజెండా దేశ రాజధానిలో పార్టీ గెలుపుకు బాగా పనిచేసింది. పొరుగునున్న పంజాబ్లో అధికారంలోకి రావడానికి కూడా అది తోడ్పడింది. అయితే ఈ 4 నెలల కాలాన్ని అతిశీ అత్యంత వేగంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఒక్క తప్పటడుగు వేసినా అది పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే అవకాశముంటుంది. కాబట్టి కేజ్రీవాల్ జైలుకు వెళ్లకముందు ప్రకటించిన కొత్త పథకాలను అమలు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న పథకాలను తక్కువ పరిమితులతో సరిదిద్దాల్సి ఉంది. ఈ కొత్త పథకాల అమలు, పలు కీలక పథకాల పొడిగింపునకు కేబినెట్ ఆమోదం అవసరం కాగా అతిశీతో అవన్నీ చేయించాలని కేజ్రీవాల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రభుత్వం మహిళలకు అందించి ₹1000 స్టైఫెండ్ ఇంకా కేబినెట్ ఆమోదం, ఇతర ఆమోదాలు పొందలేకపోవడంతో నిలిచిపోయింది. అలాగే గవర్నమెంట్ జాబ్ పోర్టల్, విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల కోసం ప్రీమియర్ ప్రైవేట్ సెంటర్లలో ఉచిత కోచింగ్ పొందగలిగే పథకం, ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే అందచేయడం వంటి అనేక ఇతర పథకాలు కూడా వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయి. సంవత్సరాలుగా ఆప్ రాజకీయాలు హిందుత్వ జాతీయవాదంతో ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ పార్టీకి ఎన్నికల్లో విజయం రావడానికి ఈ సంక్షేమ పథకాలు, ప్రజల అనుకూల విధానాలే కారణం. ఇండియన్ ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో భాగంగా ఉన్న రోజుల నుండి ప్రస్తుతం ఆప్ నాయకులు ఫాలో అవుతున్న ఫార్ములా ఇది. అందుకే దీనికి ఎలాంటి విఘాతం కలగకుండా కేజ్రీవాల్ ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
2020లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 6 నెలల ముందు ఆ ప్రభుత్వం మహిళలకు బస్సు ప్రయాణాలు ఉచితమని ప్రకటించింది. ఎన్నికల ముందు దాన్ని అమలు చేసింది. నేను పనిచేసి ఉంటే నాకు ఓటు వెయ్యండి అనేది నాటి ప్రచార సమయంలో కేజ్రీవాల్ ప్రధాన స్లోగన్. అప్పటి నుండి పార్టీ వివిధ రాష్ట్రాల్లో తన మేనిఫెస్టోల్లో ఇలాంటి ఎన్నో పథకాలు ప్రకటించింది. పంజాబ్లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆధ్వర్యంలో వాటిలో కొన్నింటిని కూడా అమలు చేసింది. అయితే మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ను అరెస్టు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆప్ అజెండాను పూర్తి చేయడానికి ఈ కొత్త సీఎం ఆప్కి అత్యవసరమైంది. అయితే కేబినెట్ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి అవసరం కాబట్టి దీన్ని నయా సీఎం అతిషి ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.